ఓకే. అండ్ ఇప్పుడు వరకు 96 మూవీస్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన యాక్టింగ్ ఒకలా ఉంటుంది. అవునండి. హీరోగా రెస్పాన్సిబిలిటీస్ మీ మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ చూసే ఆడియన్‌కి ఫీల్ డిఫరెంట్ ఉంటుంది కదా! సో, ఎలా మేనేజ్ చేశారు? ఎలా అనిపిస్తోంది? చైల్డ్ ఆర్టిస్ట్‌గా బావుందా? హీరోగా బావుందా? ఆ రెస్పాన్సిబిలిటీ ఎలా అనిపిస్తోంది? ఆ చైల్డ్ ఆర్టిస్ట్, హీరో అని జనరలైజ్ చేయలేను గానీ, యాజ్ అన్ యాక్టర్ మెయిన్ లీడ్‌గా చేసినప్పుడు నాకు సాటిస్ఫాక్షన్‌గా అనిపించింది. అంటే చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసినప్పుడు ఆహ్, అందరూ చాలా ఫాస్ట్‌గా గుర్తుపట్టేవారనమాట. అంటే నువ్వు ఈ సినిమాలో చేసావు కదా! ఎక్కడికెళ్ళినా కూడా నువ్వు మళ్ళీ రవ చేసావు, నువ్వు డీజే చేసావు. దాంట్లో నా ఎఫర్ట్స్ చాలా తక్కువ ఉన్నా కూడా చాలా ఎక్కువ ఇంపాక్ట్ వచ్చేది. లైక్ చాలామంది గుర్తుపట్టేవారు. లైక్ మూవీలో ఏ మూవీ అయినా కూడా మాక్సిమం 3-4 డేస్‌దే షూట్ చేసేవాడిని. ఆల్మోస్ట్ ఆ 96లో ఆల్మోస్ట్ ఒక 40 ఫిల్మ్స్ దాకా 2 డేస్, 3 డేస్ అలా షూట్ చేసింది. దానికి మంచి అవుట్‌పుట్, అదే మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు మెయిన్ లీడ్‌గా ఇన్ని డేస్ 45 డేస్ ఒక మూవీకి షూట్ చేసి దానికి ప్రమోషన్స్ చేసినప్పుడు తిను అంటే యాక్టింగ్ వైజ్‌గా తిను ఇంతకుముందు చేసినట్టే చేస్తున్నాడు అనిపించకుండా కొంచెం కొత్తగా ఏదైనా చెయ్యాలి అన్న ఇదిలోనే ఈ స్క్రిప్ట్ ఓకే చేశాను. అంటే మామూలుగా ఫస్ట్ టైం ఇంట్రడక్షన్ అన్నప్పుడు అందరూ చాలామంది సజెషన్ ఇచ్చారనమాట. ఇలా కమర్షియల్ సినిమా చెయ్యి, నువ్వు లైఫ్ లాంగ్ ఇంకా ఇండస్ట్రీలోనే ఉంటావు, లేకపోతే లవ్ స్టోరీ చేస్తేనే నువ్వు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అలాగే చూస్తారు, ఇలా ఆప్షన్స్ అందరూ ఇచ్చేవారు. కానీ నాకేమనిపించిందంటే యాజ్ అన్ యాక్టర్ నేను ప్రూవ్ చేసుకోగలిగితే తర్వాత ఎలాంటి క్యారెక్టర్స్ వచ్చినా కూడా చేయగలుగుతాను కదా అనే ఇదిలో ఈ క్యారెక్టర్ ఓకే చేయడం జరిగింది. సాత్విక్, వై యూ చూజ్ ఓన్లీ లవ్ స్టోరీ? అంటే ఇంతకుముందు మీరే చెప్పారు చాలామంది రకరకాల సజెషన్స్ ఇచ్చారు. బట్ ప్రేమిస్తున్నా అన్న దాంట్లో మీరే హైలైట్ అవుతున్నారు. ఏంటి ఆ ప్రేమిస్తున్న టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? అంటే మా మూవీలో ప్రేమిస్తున్నా అంటే ఇద్దరు క్యారెక్టర్స్ లవ్ చేసుకుంటే వాటి చుట్టూ ఉన్న బాండింగ్స్ అన్నీ ఎలా డిస్టర్బ్ అవుతాయి, లైక్ అది కరెక్ట్ వేలో లేకపోతే ఎంతమందిని ఇబ్బంది పెడుతుంది, అది వాళ్ళ మెంటల్ స్ట్రెస్కి ఎలాగా లీడ్ అవుతుంది అనే దాని మీద కూడా ఉంటుంది. అండ్ దాని నుంచి బయటికి రావడం కూడా ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. నార్మల్ లవ్ స్టోరీలో ఏదైనా హీరోయిన్ లవ్ చేసుకుంటారు, దాని తర్వాత వాళ్ళ ఫాదర్ వస్తారు, వాళ్ళకి నచ్చకపోవడం, ఇలాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవు మా దాంట్లో. ఆ హీరో అప్రోచే చాలా కొత్తగా ఉంటుందన్నమాట హీరోయిన్కి. సో అది హీరోయిన్కి నచ్చకపోవడం వల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ ఎలా అయితే ఉంటాయో అది మా మూవీలో ఉంది. మోర్ దాన్ ఇట్స్ టెలింగ్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ కూడా వాచ్ చేయగలిగిన ఒక లవ్ స్టోరీ అనమాట. లైక్ ఒక మదర్గా ఎలా ఫీల్ అవుతారు అలాంటి కొడుకు ఉంటే, లేదా ఒక ఫాదర్గా ఎలా ఫీల్ అవుతారు అలాంటి డాటర్ ఉంటే. సో ఈ ఎమోషన్స్ కూడా మా మూవీలో కొంచెం ఎక్కువ చూపించాము. దానివల్ల ఇది జస్ట్ లవ్ స్టోరీ ఒకటి కాదు. ప్రేమిస్తున్నా అంటే ఒక మదర్ అండ్ ఫాదర్ ఒక వాళ్ళ పేరెంట్స్ని ఎలా చూసుకుంటారు అని, ఆ లవ్ ఎలా ఉంటుందో కూడా మా మూవీలో చూపిస్తాం అనమాట. అంటే ప్రేమిస్తున్నా, నిన్నే ప్రేమిస్తా, ఇట్లాంటి చాలా మూవీస్ వచ్చాయి కదా. వై యూ చూస్ దట్ వర్డ్ ఓన్లీ? ప్రేమిస్తున్నా ఆ వర్డే ఎందుకు యూజ్ చేసుకున్నారు? అంటే జనాలకి రొటీన్ అయిపోతుంది అనే థాట్ వస్తుంది కదా చూడగానే ఎవరికైనా. అంటే చాలా మూవీస్ ప్రేమికుడు, ప్రేమిస్తున్నా అనే జోనర్లో చాలా టైటిల్స్ కానీ మా క్యారెక్టర్ అంటే మా స్క్రిప్ట్ ప్రకారము ఇదైతేనే మాకు కరెక్ట్గా ఉంటుంది. అంటే డైరెక్టర్ సార్ ఒక 3-4 ఆప్షన్స్ చెప్పారు, కానీ ఆయనకి ఆ 4 ఆప్షన్స్లోని ఏది సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదంట. ఓకే, ఇది ఆల్రెడీ ప్రేమిస్తున్నా అనేది చాలామందికి, ఆ వర్డ్ అనేది చాలామంది కనెక్ట్ అయి ఉంటారు. అంటే ముందు ప్రేమిస్తే వచ్చిన భరత్ గారి సినిమా కానీ, లేకపోతే నిన్నే ప్రేమిస్తున్నా, ఇలాంటి మూవీస్కి ఆడియన్స్ చాలా కనెక్ట్ అయి ఉంటారు కదా. మనం అదే కనెక్షన్లో మనం మెయింటైన్ చేసుకుని వెళ్తే ఆడియన్స్కి ఇంకా దగ్గర అవ్వచ్చు కదా మనం అనే మైండ్ సెట్తో ఉన్నారనమాట.